ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ కూడా ధోనీనే. టీమిండియా కెప్టెన్గా ఆయన అందించిన విజయాలు, తీసుకొచ్చిన ఘనతలు క్రీడా అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహి ఇప్పుడిక ఐపీఎల్లో సందడి చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ సంవత్సరమే ఇక ధోనీకి లాస్ట్, ఆ తర్వాత ఇక ఐపీఎల్లో కూడా కనిపించడు అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారుతోంది. ధోనీ అభిమానులను ఎగిరి గంతేసేలా చేస్తోంది. ఇంతకు ఆ వార్త ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ప్రస్తుతం టైం కలిసి రావడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత దూసుకుపోతారు అనుకుంటే వరుసగా ఫ్లాప్లు అందుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ టైంలోనే ఆచార్య సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ను అందుకున్న రామ్ చరణ్ రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ను ఫేస్ చేశాడు. ఇలా వరుసగా 2 ఫ్లాప్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్నారు. నెక్స్ట్ సినిమా హిట్ అవ్వకుంటే చరణ్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ రికార్డ్ చేరినట్టే. అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి భారీ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సినిమా 2 షెడ్యూల్స్ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మ్యాన్గా కనిపిస్తారట. టాలీవుడ్ సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో క్రికెటర్గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక RC-16 సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి అనేది సినిమా రిలీజ్ అయితేనో లేక మూవీ టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తేనో తెలుస్తాయి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్తో పాటు స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారట. రామ్ చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తుండగా ధోనీ రామ్ చరణ్కు ట్రైనర్గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధోనీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా సినిమా కూడా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సినిమాలో నిజంగా ధోనీ నటిస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతాయి. ఇప్పటికే రామ్ చరణ్కు నార్త్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్కు ధోనీ కూడా చేరితే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయం. మరి ధోనీ నిజంగా ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది చూడాలి. రామ్ చరణ్ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు IPL 2025 సీజన్ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే MS ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఛాంపియన్గా నిలబెట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. చూడాలి మరి ఈసారి IPLలో MS ధోనీ మరోసారి కప్ కొడతాడా లేదా అనేది.